హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. మేము మహాశివరాత్రి ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూపించానండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన మా ఇంట్లో బోనాలు చేశామండి. సంక్రాంతికి మా అమ్మకి హెల్త్ బాగాలేక అప్పుడు బోనాలు చేయలేదండి. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి బోనాలు చేస్తాం, కానీ ఈ సంవత్సరం మాకు కుదరలేదు. అందుకే ఈ శివరాత్రికి చేశామండి. మేము మా ఇంట్లో బోనాలు ఎలా చేశామో ఈ వీడియోలో చూపించానండి, ఒకసారి చూసేయండి. ఇక్కడ చూడండి, నేను మా ఇంటికి తోరణాలు కడుతున్నాను. మా అమ్మ బోనాలు చేసిన ప్రతి సంవత్సరం తలుపులకు ఈ విధంగా గంధం పాలతో కలిపి బొట్లు పెట్టి దాని మీద కుంకుమతో బొట్లు పెట్టేదండి. ఈసారి నేను పెట్టాను. ఈ విధంగా ఇంట్లో ఉన్న అన్ని తలుపులకు బొట్లు పెడతారండి. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టి ఇలా బొట్లు పెట్టడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుందండి. అలాగే మేము 2 రకాల బోనాలు చేస్తామండి. ఒక దాంట్లో పసుపు వేసి చేస్తాము, ఇంకొక దాంట్లో పాలు చక్కెర వేసి బోనం చేస్తామండి. ఇక్కడ చూడండి, మా అమ్మ వాళ్ళకి ఎల్లమ్మ తల్లి ఉంది. ఆ ఎల్లమ్మ తల్లిని పసుపు కుంకుమలతో నేను పూజిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మేము ప్రిపేర్ చేసిన బోనాలకు పసుపు, కుంకుమ, తెల్లపిండి ఈ మూడిటితో కలిపి అలంకరిస్తారండి. ఇక్కడ చూడండి, మా అమ్మ ఎల్లమ్మ తల్లికి గుగ్గిలం వేస్తుంది.
మీకు తెలిసే ఉంటుంది గుగ్గిలం అంటే ఏంటో. ఇలా నిప్పుల మీద గుగ్గిలాన్ని వేస్తే పొగ వస్తుందండి. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత ఖుషిగా ఉన్నారో, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దేవుణ్ణి ఎలా మొక్కుతున్నాడో చూడండి మా చిన్నోడు. చాలా రోజుల తర్వాత ఈ మహాశివరాత్రి పర్వదినాన మా ఇంట్లో అందరం కలిసి చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశామండి. మేము ఈ విధంగా ఆ దేవునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకున్నామండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.